ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ 23 నియోజకవర్గాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారా? ఆ నియోజకవర్గాలపై పదే పదే రివ్యూలు ఎందుకు చేస్తున్నారు? వైసీపీ గెలుపుపై అనుమానంగా ఉన్న నియోజకవర్గాలను కూడా వదిలేసి జగన్ 23ని ఎందుకు కలవరిస్తున్నారు? వైసీపీ నేతలకు కూడా ఆ 23 సీట్లపై స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయా? ఈ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా జగన్ జాగ్రత్త పడుతున్నారా? ఇంతకీ ఆ 23 నియోజకవర్గాల కథ ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే జస్ట్ వాచ్ దిస్ R24 స్పెషల్. ఆంధ్రప్రదేశ్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోమారు విజయ ఢంకా మోగించాలని వైఎస్ఆర్సీపీ ఉవ్విళ్లూరుతోంది. లెక్కకు మిక్కిలిగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను విజయ తీరాలకు చేరుస్తాయని ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి చోటా నేతల వరకు గట్టిగా నమ్ముతురు. 175కి 175 అసెంబ్లీ సీట్లు సాధించాలని వైఎస్ జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలు, కార్యకర్తలకు క్లాసులు చెబుతున్నారు. ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఇంటింటికి తిరుగుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికి వెళ్లి ఈ 3 ఏళ్లలో ప్రభుత్వం చేసిన మేలును ఎమ్మెల్యేలు వివరిస్తున్నారు. పనిలో పనిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాసిన లేఖను కూడా ప్రజల చేతుల్లో పెడుతున్నారు. ఈ క్రమంలో ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీలో క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడే వారిపైన చర్యలు మొదలుపెట్టారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై వేటు వేస్తున్నారు. మరోవైపు ప్రతి నియోజకవర్గం నుంచి ఎంపిక చేసిన 100 మంది కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే జగన్ ఆ 23 సీట్లపై సీరియస్గా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఆ 23 సీట్లు మరేవో కాదు, గత ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన స్థానాలే. 2019 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన 23 అసెంబ్లీ సీట్లపై వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ 23లో ఇప్పటికే గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, విశాఖ దక్షిణం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ వైసీపీలో చేరారు. టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల మాదిరిగానే వ్యవహరిస్తున్నారు. 23 మంది టీడీపీ ఎమ్మెల్యేల్లో 4 పోగా మిగిలిన 19 మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట వైసీపీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు జగన్ మంచి పదవులు కట్టబెడుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలను ఎదుర్కోవడానికి వీలుగా వారికి మంచి ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ క్రమంలో కుప్పంలో చంద్రబాబు పైన పోటీ చేసి ఓడిపోయిన భరత్కు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. అంతేకాకుండా చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించారు. ఇక గుంటూరు పశ్చిమలో ఓడిపోయిన యేసురత్నంకు గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవినిచ్చారు. అలాగే టెక్కలిలో అచ్చెన్నాయుడు పైన ఓడిపోయిన దువ్వాడ శ్రీనివాస్కు ఎమ్మెల్సీ పదవితో పాటు శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. ఇలా టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోటల్లా వైసీపీ ఇన్ఛార్జీలకు కీలక పదవులను జగన్ కట్టబెడుతున్నారు. విశాఖలో గంటా శ్రీనివాసరావు మీద ఓడిపోయిన అక్కరమాణి విజయ నిర్మలకు విఎంఆర్డీఏ చైర్పర్సన్ పదవినిచ్చారు. ఇలా టీడీపీ ఎమ్మెల్యేలున్న చోట వైసీపీ ఇన్ఛార్జీలుగా ఉన్నవారికి కీలక పదవులను అప్పగిస్తున్నారు జగన్. దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను ఎదుర్కోవడానికి అవసరమైన అస్త్రాలను ఇప్పటి నుంచే సిద్ధం చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. మరి ఈ విషయంలో టీడీపీ అధినేత జగన్ వ్యూహాలకు ఎలా చెక్ పెడతారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.